హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓం నమ శివాయ. ఇక్కడ చూశారు కదా, శివయ్యని అయితే చూపిస్తున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? నిన్న డిసెంబర్ 31 కదా, నా బర్త్డే అండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే నా బర్త్డే విష్ చేస్తారేమో అని వెయిట్ చేశాను, కానీ ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే నేను చెప్పలేదన్నమాట ఎవరికి కూడా నా బర్త్డే అనేసి. అందుకోసమే ఇంకెవరికి తెలియదు కాబట్టి విష్ చేయలేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి వాట్సాప్లో గట్రా స్టేటస్ అనేది ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళం అయిపోయినాక కూడా ఇంకేం బర్త్డే అన్నట్టుగా అనిపించేసింది నాకు. ఎందుకంటే పిల్లలు అందుకు వస్తూ ఉన్నారు కదా, పిల్లలు బర్త్డేలు చేసుకుంటేప్పటికే సరిపోతుంది. ఇంకా మన బర్త్డేలు ఏం చేసుకుంటాం. అందుకోసమే ఇంకా నార్మల్గా గుడికి వెళ్ళి వద్దామనేసి గుడికి వెళ్ళాను అనమాట. బర్త్డే అనేసి గుడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ప్రతిరోజు వెళ్తాను అనమాట గుడికి. నేను ఈ ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నుండి నాకు ఇది అలవాటు అయ్యిందనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే శివాలయం ఉందన్నమాట. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు. చక్కగా కూర్చోడానికి బాగుంటుంది. అలాగే మన సొంతంగా పంతులు అయితే ఉండరండి, సొంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇవన్నీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకోసమే నేను ప్రతిరోజు కూడా ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొని వెళ్ళి ఏమి ఉన్నా లేకపోయినా మన దగ్గర ఏముంటే అవే తీసుకొని వెళ్తాను, అవే పూజ చేసి వస్తూ ఉంటాను. సో బర్త్డే అనేసే ప్రత్యేకంగా ఏమి వెళ్ళలేదు, ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. శివయ్య పైన నీళ్ళైతే పోసి వస్తానన్నమాట. ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నాకైతే ఈ అదృష్టం చాలా అంటే చాలా బాగా వరించింది అనేసి అనుకోవాలి. ఎందుకంటే అంత ఆసామాస కాదు, గుడికి రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది అయితే ఆసామాస కాదు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు దొరికింది. ఈ అదృష్టాన్ని మాత్రం మర్చిపోలేను, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఒకవేళ నేను వెళ్ళని టైంలో మా పెద్ద పాపకైతే పంపిస్తూ ఉంటాను. మన దగ్గర అన్ని పాటిస్తామండి. శివుడిని ఇంట్లో ఉంచకూడదు అంటారు, ఇంకా ఆయన్ని సేవ చేయలేము అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇంటింటికి ఒక శివాలయం ఉందన్నమాట. ఇంటింటికి ఒక శివ విగ్రహం అయితే ఉంచి, శివలింగాన్ని ఉంచి ప్రతిరోజు నీళ్ళు పోస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో కూడా శివలింగాన్ని అయితే ఉంచున్నారండి. నేను నా కళ్ళారా నిజంగా చెప్తున్నాను, చూశాను. ఇంట్లోపల ఉంచని వాళ్ళు ఇంకొంతమంది ఏంటంటే ఇంటి బయట అనమాట ఉంచుతున్నారు, ఒక చిన్న గుడిలాగా కట్టి. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ శివలింగం అనమాట ఒక తెలుగు ఆంటీ ఇక్కడే ఎప్పుడు నుండో ఉండిపోయి ఉన్నారనమాట. ఆ ఆంటీ అనమాట పైన పెట్టారు బయట దేవుడు. ఇక్కడ ఒక చిన్న మండపంలా కట్టి ఇంటి ముందలేని ఒక చిన్న శివలింగాన్ని తెచ్చి స్థాపించున్నారు. ఆవిడ ఎప్పుడు నుండో ఇక్కడ ఉండిపోయి ఉన్నారు, తెలుగు వాళ్ళేనమాట. వాళ్ళు సొంతంగా బిజినెస్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఆ ఆంటీ వచ్చేసరికి కొంచెం ఏమంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లే డ్యూటీ అనమాట, గవర్నమెంట్ జాబు. సో అందుకోసమే వాళ్ళు ఇక్కడే ఫిక్స్ అయిపోయారు, ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ దయ వల్ల నేను ఈ గుడికి వెళ్ళి రోజు పూజ చేస్తూ ఉంటానన్నమాట. అదేంటో అబ్బా, అసలు నిజంగా ఫ్రెండ్స్ చెప్పలేను. అసలు నిజంగా ఎన్ని పనులున్నా సరే, ఎంత లేట్ అయినా సరే వెళ్ళి ఒక కలసం నీళ్ళు పోసిన తర్వాతే నా మనసుకి హ్యాపీ అనిపిస్తుంది. లేదంటే మాత్రం ఏదోలాగా ఉంటుంది, రియల్గా చెప్తున్నాను. అదనమాట మ్యాటర్. సో కొబ్బరికాయలు ఇలాంటివన్నీ అయితే తీసుకొని వెళ్ళనండి, ఎందుకంటే రోజు వెళ్తూ ఉంటాను కాబట్టి రోజు ఒక కలసం నీళ్ళు అయితే పోసి వస్తాను అంతేని. కొబ్బరికాయలు ఇక్కడ వాళ్ళు ఏంటంటే మన దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్ళు ఆ శివయ్య మీద వేస్తూ ఉంటారు కదా, అలా కాదండి. ఇక్కడ కొబ్బరికాయ జాయినే పెడతారనమాట, ముక్కలు అనేది చేయనివ్వరు. సో అందుకోసమే ఇంకా మన పద్ధతులు ఇక్కడ పాటిస్తే అవ్వదు కాబట్టి ఇంక నేను కొబ్బరికాయ అనేది తీసుకొని వెళ్ళను. ఇది ఇలా పక్కన పెట్టగా, అక్క నీ బర్త్డేకి మా బావగారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేసి మీరు అంటారు కదా. సో నేను లైవ్కి వస్తే పక్క మీరు అడుగుతారు, నాకు తెలుసు. బావకి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫస్ట్ సంవత్సరము చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. దాని తర్వాత అప్పుడప్పుడు బర్త్డేలకి అలాగే మ్యారేజ్ యానివర్సరీకి చీరలు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. మరికొన్ని రోజులకి పిల్లలైనాక బాధ్యతలు పెరిగాయి కదా, ఆ బాధ్యతల్ని ఇప్పుడు చేతిలో ఉంచి ఆయన నెల్లూరులో ఉన్నారు. ఆ బాధ్యతలను పట్టుకుంటూ నేను ప్రతిరోజు వీడియోలను చేస్తూ నా ఇంటి పనిని, ప్రతిరోజు నా ఇంటి విశేషాలని మీతో పంచుకుంటూ ప్రతిరోజు లైవ్లు చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదంతా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. బావ గిఫ్ట్ ఇవ్వలేదని నేను ముందులో అలిగేదాన్ని,
దాని తర్వాత బాధ్యతలను చూసుకుంటూ సర్దుకుపోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ గిఫ్ట్లు కాదు కదా, బర్త్డే మీదే ధ్యాస లేదు రియల్గా చెప్పాలంటే. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడ ఏది నచ్చినా సరే నాకు నచ్చింది అంటే తీసుకో అంటారు. అలాంటప్పుడు నాకు ప్రత్యేకంగా గిఫ్ట్లు ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు కదా. సో అందుకే చక్కగా సర్దుకున్నానమాట. గిఫ్ట్లు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఆయన 12 గంటలకి నైట్ ఫోన్ చేసి విషెస్ చేశారు కదా, అంతే చాలు. ఆ ప్రేమ ఉంటే ఇంకేం కావాలి. సో ఇక్కడ చూశారు కదా, చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈ బర్త్డేకి మన ఛానల్లో 1500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో మనము సబ్స్క్రైబర్స్ కాదు, ఒక ఫ్యామిలీలా మారామన్నమాట. 1500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతున్నారు. అలాగే ఒక ఫ్యామిలీ 1500 ఒక ఫ్యామిలీ అవుతుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను మీ ఫ్యామిలీలో కలుపుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ రుణాన్ని, మీ మేల్ని మర్చిపోలేను. చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ సంవత్సరం బర్త్డేకి 1500 ఫ్యామిలీస్ అయితే అయ్యాం కదా మన ఛానల్లో. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఎంత అవుతామో అనేది చూద్దాం. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో శివయ్య ఉన్నారో చూశారు కదా. అందుకే నేను ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అక్కడికి వెళ్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది కదా అని మన కష్టాలు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా ఏంటి? మన కష్టాలు మన చేతుల్లోనే ఉంటాయి. అవన్నిటిని పట్టుకుంటూ వేలాడుతూ ఉండాలి, తప్పదు. ఇదే లైఫ్. ఓం నమః శివాయ. బాయ్ ఫ్రెండ్స్.